స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో భాగంగా ప్రజెంట్ 1075 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే దీనిలో భాగంగా ప్రజెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదంటే నాన్ టెక్నికల్ స్టాఫ్ అని కూడా అంటారు. ఆ పోస్టులు అదేవిధంగా హవాలా ద్వారానే పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాకి 26/6/2025 నుంచి 24/7/2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ అప్లై చేయాలి. ఫీ పే చేయడానికి లాస్ట్ డేటు 25/7/2025 అండి. ఎగ్జామ్స్ కూడా మనకి 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం దగ్గరగా నవంబర్ డిసెంబర్లో అయితే ఉద్యోగాల్లో ఉండే అవకాశం అయితే ఉందండి. మీకు ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కానీ 29, 30, 31, 7 నెలల్లో అయితే కరెక్షన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అలాగే హవాలా ద్వారా పోస్టులు అయితే దీని ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్ట్ను బట్టి పే స్కేల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సుమారుగా ప్రతి నెల 28,000 నుంచి 54,000 వరకు అయితే శాలరీ అనేది పొందుకునే అవకాశం ఉంది. స్టార్టింగ్ శాలరీ అనేది ఇందులో మనకి అఫీషియల్గా 1075 పోస్టులు అయితే మనకి భర్తీ చేయనున్నారు. గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాను, ఈ పోస్టులన్నీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అదేవిధంగా అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే ఇందులో అయితే ఉందండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే మొట్టమొదటిగా వాళ్ళ ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలి. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 25 సంవత్సరాలకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హవాలా ద్వారా పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ బీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ బీడీ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ బీడీ ఎస్సీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ఉండాలి. అంటేనండి 10th క్లాస్ క్వాలిఫై ఉంటే ఉద్యోగానికి సరిపోతుంది. లేదంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ మీరు చేసినా కానీ ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలి? సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మొట్టమొదటిగా మీరు మీ మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ లేదంటే బయట నెట్ సెంటర్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే అండి మీరు మొట్టమొదటిగా రిజిస్టర్ అవ్వండి. సో దీన్ని 1TR అంటారండి, 1 టైం రిజిస్ట్రేషన్. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఏవైనా ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం మీరు ఏదైనా నోటిఫికేషన్ పడినా కానీ డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళి ఫీ పేమెంట్ చేస్తే సరిపోతుందండి. సో మీరు మొట్టమొదటిగా చేసుకునే లెక్కైతే మొట్టమొదటిగా OTR అండి, 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ముందుకు వెళ్ళండి. అప్డేట్ చేసేటప్పుడు కుదిరితే మీ సిగ్నేచర్ ఫోటో అడిగినా కానీ అయితే అప్లోడ్ అయితే చేయండి. మరి ఇందులో ముఖ్యమైన విషయానికి వచ్చేపాటికంటే ఫీ అనేదండి. సో ఫీ వచ్చేసరికి ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి 100 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఉమెన్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ బీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి ఎటువంటి ఫీ లేదండి. వీళ్ళకి మాత్రం ఎగ్జామ్ట్ అయితే ఉంది. మిగతా వాళ్ళందరూ 100 రూపాయలు అది కూడా ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుందండి. ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి లైఫ్లో సెట్ అవ్వాలనుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమేనని చెప్పాలండి. కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు అయితే మన సొంతమైతే చేసుకోవచ్చండి. మరి దీని యొక్క ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటేనండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకి సెంటర్స్ విషయానికి వచ్చేపాటికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు, అదేవిధంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. సో ఈ ప్లేసెస్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండబోతుందండి. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద, జనరల్ అవేర్నెస్ మీద, ఇంగ్లీష్ అంటే గ్లామర్ ఉంటుంది కదండి. సో మినిమం బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇది కనుక మీదకి వచ్చి ఉంటే మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్ అటెండ్ చేయండి, ఉద్యోగం పొందుకునే అవకాశం అయితే ఉందండి. మరి ఫిజికల్ టెస్ట్ విషయానికి వచ్చేపాటికండి మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్లు 15 నిమిషాలు నడవలసి అయితే ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1 కిలోమీటర్ 20 నిమిషాలు అయితే నడవలసి అయితే ఉంటుందండి. సో హైట్ వైజ్ అలాగే హైట్ చెస్ట్ కూడా మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 అలాగే చెస్ట్ 81 అయితే ఉంటుందండి మేల్ క్యాండిడేట్స్కి. మరి ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ ఏమో 152, వెయిట్ అనేది 48 kgsకి అయితే ఉంటుందండి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అండి మస్ట్ అండ్ షుడ్గా ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి కార్డు ఏవైతే ఉన్నాయో ప్రూఫ్గా తీసుకెళ్ళడం అయితే ఉంటుందండి.
మరి ఈ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, ఆల్ కేటగిరీస్ వాళ్ళకి 20% అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం కొట్టాలంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలండి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ ఉన్నా కానీ హెవీగా ఉండదండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాబట్టి. ఇంతకుముందు రోజుల్లో అయితే హెవీ కాంపిటీషన్ ఉందండి. సో ఇప్పుడు కాంపిటీషన్ తక్కువగా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ట్రై చేస్తే మీరు ఉద్యోగం పొందుకునే అవకాశం ఉందండి. కాబట్టి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.